యెషగ్రంథము 43:7-21 వరకు. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. కన్నులుండి అందులైన వారు, చెవులుండి బధిరులైన వారిని తీసుకుని రండి. స్పష్టంగా కన్నులుండి కూడా అంధత్వంలోకి వెళ్ళిపోయారు, చెవులుండి కూడా బధిరులైన వారు, చెవులు ఉండి కూడా చెవులు పనిచేయని వాళ్ళు, కన్నులుండి కూడా కన్నులు పనిచేయని వాళ్ళని నా దగ్గర తీసుకురండి అంటున్నాడు. అంటే ఇప్పుడు దేవుడి ఉద్దేశం ఏమిటది? వారందరినీ నేనే కలగజేశాను అంటున్నాడు. పైన ఉంది కదా 7వ వచనంలో, నేనే వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. నేనే వారిని కలగజేశాను, నేనే వారిని పుట్టించాను. వాళ్ళ కన్నులుండి కూడా చూడట్లేదు, వాళ్ళు చెవులుండి కూడా వినట్లేదు, వాళ్ళని నా దగ్గర తీసుకురండి అని చెప్తున్నాడు దేవుడు. వస్తారు అసలు ఆదివారం అని గుర్తే లేదు ఈరోజు జనాలకి, సన్నిధికి వెళ్ళాలన్న జ్ఞాపకమే లేదు. మరి ఇంకప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి దేవుడు ఏం పెడతాడు? ఏదో ఒక్కటి ఇలాగా గుచ్చుతాడు, అప్పుడు బుద్ధి వస్తుంది, అప్పుడు మళ్ళీ దేవుడి దగ్గరికి వస్తారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని రప్పించడం కోసం, మరి ఇష్టానుసారంగా తిరుగుతున్నారు కదా, ఏదో ముళ్ళు పెడతాడు, గుచ్చుతాడు వాళ్ళకి. అప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చి, బాబోయ్ మళ్ళీ మనం దేవుడి దగ్గరికి మానేసాం కదా, అందుకే నాకు ఈ ముళ్ళు వచ్చింది, నేను ఇప్పుడు వెళ్ళాలి అని చెప్పి మళ్ళీ వస్తారన్నమాట. సర్వజనులారా గుంపు కూడి రండి, గుంపులుగా కూడి రండి మీరని చెప్తున్నాడు దేవుడు. ఏ ఒక్కరు కూడా మానొద్దు, అందరూ రండి నా సన్నిధికి, నన్ను మహిమపరచడం నిమిత్తము నేను ఎవరినైతే సృజించానో వాళ్ళు రండి, గుంపులుగా నా దగ్గర రండి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. కానీ వీళ్ళెవరు కూడా కన్నులుండి చూడట్లేదు, చెవులుండి వినట్లేదు, గుడ్డివారు అయిపోయారు, చెవిటివారు అయిపోయారు. దేవుడు వీళ్ళందరినీ ఎందుకు రమ్మంటున్నాడంటే దేవుణ్ణి మహిమపరచడం కోసమే, దేవుణ్ణి గణపరచడం కోసమే. దేవుడు ఎక్కువగా ఆయన బిడ్డలతో ఎక్కువ గడపాలనుకుంటాడు, ఆయన సన్నిధి ఎక్కువగా ఆయన బిడ్డలతో ఉండాలని ఆశపడతాడు. ఆయన ఒంటరిగా ఉండాలని ఎప్పుడూ అనుకోడు దేవుడు, మనుషులతో ఉండాలనుకుంటాడు, ప్రజలందరితో పాటుగా ఉండాలని ఆశపడతా ఉంటాడు. అందుకే మనము ఆయన సన్నిధికి రావాలి, ఆయనతో మనం జీవించాలి, ఆయనతో మనము కలుసుకోవాలి, ఆయనతో మనం మాట్లాడాలి. ఆయన మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, ఎప్పుడు వస్తారని, ఎప్పుడు ఆదివారం అవుతుందని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన బిడ్డలు ఆయన దగ్గరికి వస్తారు కదా అని, ఆయన సన్నిధిలో కనపడి ఆయన సన్నిధిని అనుభవించడానికి. ఎందుకంటే ఆయన సన్నిధి శ్రేష్టమైనది కదా. 3 నెలలు ఆయన సన్నిధి ఉన్నందుకే ఉబేదేదేమో ఎంత ఆశీర్వదింపబడ్డాడు మీకు తెలుసు కదా. 3 నెలలు ఆయన సన్నిధి ఆయన ఇంట్లో ఉన్నందుకు ఉబేదేదేమో ఇల్లంతా ఆశీర్వదింపబడింది. అనారోగ్యాలు తెగుళ్ళన్నీ పోయినాయి, ఆశీర్వదింపబడ్డారు, అప్పులన్నీ పోయినాయి, సంతోషంగా వాళ్ళు జీవించారు కదా. ఆయన సన్నిధి అంత పవర్ఫుల్ అయింది, అంత శ్రేష్టమైంది. అందుకే నా సన్నిధిలో మీరు ఉండడం కోసం, నా సన్నిధికి మీరు రండని దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు. ఎందుకు రావాలంటే ఆయన మహిమపరచడం కొరకు. దేవుణ్ణి మహిమపరచడం ఎలాగా, దేవుణ్ణి మహిమపరచడం ఎలా అనే విషయాన్ని ఈరోజు మీతో మాట్లాడతాను. 1 కొరింథీ 10:31 దేవుణ్ణి మహిమపరచడం ఎలా? 1 కొరింథీ 10:31 కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు భోజనం చేసిన మంచినీళ్ళు తాగిన దేవుని మహిమ కొరకే అని మీరు త్రాగాలి, అని మీరు తినాలి. అర్థమవుతుందా మీకు? అర్థం అవ్వలేదా? అంటే మీరు ఏ పని చేసినా దేవుని కొరకే చేస్తున్నాను అనుకుని మీరు చేయాలి. అంటే భోజనం చేసిన, అంటే భోజనం లేకుండా మనం బ్రతకలేం, మనకు భోజనం ఉంటేనే మనం బ్రతకగలం. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆ భోజనం కూడా నా మహిమ కొరకే నువ్వు చెయ్యి అంటున్నాడు దేవుడు. అంటే ఇంక ఏది దేవునికి మహిమ కాకుండా మనం చేయగలుగుతాం? ఇంకా మనం బ్రతకలేనిదే దేవుని కోసం చేయమంటున్నాడు. అది లేకపోతే మనం బ్రతకలేం. భోజనం లేకపోతే, మంచులు లేకపోతే మనం బ్రతకలేం.
దాన్నే దేవుని మహిమ వరకు మీరు చేయండి అంటున్నాడంటే, ఇక మనం ఈ జీవితంలో మనం బ్రతకడం కోసం ఏం చేసినా అది దేవుని మహిమ కొరకే చేయాలి. అంటే దేవుని యాక్సెసిబిలిటీ ఉండేలా చేయాలి. అంటే దేవుని అనుమతి ఉన్నదే మనం చేయాలి. దేవునికి నచ్చిందే మనం చేయాలి. దేవుడు ఇష్టపడిందే మనం చేయాలి. మనం బ్రతుకు తెరువు కోసం కూడా మనం చేసే పని దేవుడికి నచ్చాలి. అది నువ్వేం చేసినా దేవుడికి మహిమ రావాలి. నిన్ను బట్టి దేవునికి మహిమ రావాలి. నీ ప్రవర్తన బట్టి దేవునికి మహిమ రావాలి. నీ జీవితాన్ని బట్టి దేవునికి మహిమ రావాలి. నీ నడవడికను బట్టి దేవుడికి మహిమ రావాలి. నువ్వు మాట్లాడే మాటను బట్టి దేవునికి మహిమ రావాలి. నువ్వు తినే తిండిని బట్టి దేవుడికి మహిమ రావాలి. నువ్వు త్రాగిన దాన్ని బట్టి దేవునికి మహిమ రావాలి. నువ్వు చేసే పనిని బట్టి దేవుడికి మహిమ రావాలి. టోటల్గా నీ జీవితము దేవుని కొరకు మాత్రమే అన్నట్లుగా జీవించాలి. అప్పుడు మాత్రమే నువ్వు దేవుని నమ్ముకున్న దానికి ఒక పరమార్థం ఉంటుంది. దేవుడికి నచ్చినట్లుగా మనము జీవించాలి. అంతే. మనకు నచ్చినట్లుగా జీవిస్తే దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు చెప్పండి? మనకు కావలసినట్లుగా జీవిస్తే దేవుడు ఎలా మనల్ని ఆశీర్వదిస్తాడు? ఆశీర్వదించుడు, ఎంత మాత్రం కూడా ఆశీర్వదించుడు. కాబట్టి దేవుడికి నచ్చినట్లుగా మనం జీవించాలి. దేవుడు ఇదే కోరుకుంటున్నాడు. మీరు భోజనం చేసిన నా కోసమే చేయండి, మీరు పానము చేసిన నా కోసమే చేయండి. సమస్తము అక్కడ రాయబడి ఉంది, మీరేమి చేసినా దేవుని మహిమ కొరకే చేయండి అంటున్నాడు. ఈ రోజు నుండి మీరు ఇక్కడ నుండి నేర్చుకుని వెళ్ళవలసిన మాట ఏమిటంటే, మీరు ఏ పని చేసినా దేవుని మహిమ కొరకే అని మాత్రం నేర్చుకుని వెళ్ళి చేయండి అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొంచెం కిందకు చదువుదామా? దేవుని సంఘమునకైనను యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలగజేయకుడి. దేవుని సంఘానికి కానీ నీ సహోదరులకు కానీ అభ్యంతరం మాత్రం ఏ విధంగానూ కలగజేయకండి. అభ్యంతరం అంటే అడ్డు చెప్పడం. సంఘం విషయంలో ఏ విషయంలో కూడా మీరు అభ్యంతరం పెట్టవద్దు. సంఘము విషయంలో ఏ విషయంలో కూడా మీరు ఆటంకము పెట్టవద్దు. అది ఏదైనా అవ్వచ్చు. కొంతమంది వాళ్ళు ఎక్కడికో వెళ్ళడం కోసం ఇతరులకు కూడా ఆపేస్తూ ఉంటారు. వాళ్ళకి తోడు రావడం కోసం నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏ షాపింగ్కో ఏ ఫంక్షన్కో, నీకు తోడు రావాలని ఇంకొక లాక్కుపోతావు. నువ్వు వాళ్ళ గుడికి రాకుండా కూడా నీ కోసం నువ్వు చెడగొట్టేస్తావు. వాళ్ళని నువ్వు చెడిపోయింది కాకుండా వాళ్ళని కూడా చెడగొట్టేస్తావు, వాళ్ళని కూడా తీసుకుపోతావు. దానివల్ల దేవుడు అక్కడ నీకు 2 నేరాలు వేస్తాడు. అప్పుడు ఆ తీసుకుపోయిన వాడిని, లేకపోతే ఆమె, లేకపోతే అతను, మగవాళ్ళు అవచ్చు ఆడవాళ్ళు అవచ్చు, నీదో ఒక తప్పు, నువ్వు చెడగొట్టి వాళ్ళని తీసుకెళ్ళిపోయావు దేవుని సన్నిధికి రాకుండా, అదొక తప్పు. 2 నీకే వేస్తాడు. అదే దేవుడు చెప్తున్నాడు. యూదులకైనను అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలకైనా, గ్రీసు దేశస్థులకైనా, వేరే అవుటర్స్ అయినా, సంఘమునకైనా నువ్వు దేని కూడా అభ్యంతరం పెట్టకో. అభ్యంతరం పెట్టావంటే అది నీకు శిక్ష కూర్చుంటుంది అని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. తర్వాత పౌలు గారు అంటున్నాడు, నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. పౌలు గారు చెప్తున్న మాట ఏమిటంటే, నేను దేవుని కొరకు నా స్వప్రయోజనాన్ని విడిచిపెట్టేశాను. దేవుని కొరకు నాకు లాభాన్ని విడిచిపెట్టేశాను, నా లాభాన్ని విడిచిపెట్టేశాను, నా ప్రయోజనాన్ని విడిచిపెట్టేశాను. దేవుని ప్రజలకు దేవుని వాక్యాన్ని అందించడం కొరకు, దేవునిలో వాళ్ళని సంతోషపెట్టడం కొరకు, వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వడం కొరకు, వాళ్ళని సంతోషపెట్టడం కొరకు నేను నా ప్రయోజనాలన్నిటి కూడా విడిచిపెట్టేసని పౌలు గారు చెప్తున్నాడు. అంటే పౌలు గారు అంటే అందరికీ మనం మంచోళ్ళు అవ్వలేం, అందరినీ మనం సంతోషపెట్టలేం. మనం ఎంత పెట్టినా కొంతమందికి మంచోళ్ళు అవుతాం, కొంతమందికి చెడ్డోళ్ళు అవుతాం. కానీ పౌలు గారు అంటున్నాడు నేను అందరినీ సంతోషపెట్టాను అంటున్నాడు. అందరినీ సంతోషపెట్టాడంట. ఎలా సంతోషపెట్టానంటే దేవుని వాక్యం ద్వారా వాళ్ళని సంతోషపెట్టాను. మనం డబ్బులు ఇచ్చి, ఆహారం పెట్టి, బట్టలు పెట్టి, లేదా ఇంకోటి పెట్టి వాడికి ఎంత సాకిరీ చేసినా 99 సార్లు వాడికి సహాయం చేసి 100వ సారి వాడికి చేయకపోతే ఈ 99 మర్చిపోతాడు.
100 ఎవడు చేస్తే వాడి దగ్గరికి పోతాడు. ఈ 99 సార్లు చేసిన వాడిని పక్కకి పెట్టేస్తారు. నా లైఫ్లో ఎంతోమంది ఉన్నారు అలాగా. ఎంతోమందికి ఎన్నో సహాయాలు చేశాను. దేవుడు అంటున్నాడు, మనుషులను సంతోషపెట్టాలంటే నువ్వు దేని ద్వారా సంతోషపెట్టలో కానీ దేవుని వాక్యం ద్వారా, దేవుని సువార్త ద్వారా మనుషులను సంతోషపెట్టగలుగుతావు అని చెప్తున్నాడు దేవుడు. ఈరోజు నువ్వు దేవుని కోసం ఏం చేయాలంటే, భోజనం చేసినా దేవుని మహిమ కొరకే చేయి, మంచినీళ్ళు తాగినా దేవుని మహిమ కొరకే చేయి. అలాగే నువ్వు ఏ పని, నీ బ్రతుకు తెరువు కోసం నువ్వు ఏ పని చేసినా దేవుని మహిమ కొరకే చెయ్యి. అంతేకాకుండా ప్రజల్ని సంతోషపెట్టడం కూడా దేవుని మహిమ కొరకే అని చెప్తున్నాడు దేవుడు. మనుషుల్ని సంతోషంగా పెట్టితే అది కూడా దేవుని మహిమ కొరకేనంట. అది నువ్వు ఎలా సంతోషపెట్టగలుగుతావు అంటే దేవుని వాక్యం ద్వారా మాత్రమే సంతోషపెట్టగలుగుతావు తప్ప మనం డబ్బులు ఇచ్చో లేకపోతే ఆహారం పెట్టి లేదా పెట్టాలి. పేదలకి, లేని వాళ్ళకి తగుమాత్రంగా మనం హెల్ప్ చేయాలి. మనల్ని మించిపోయే హెల్ప్ ఎవరికి చేయకూడదు, కానీ మనకి దేవుడు చెప్పినట్లు విధంగా సహాయం కూడా చేయాలి. అది కూడా ఉండాలి. ఆ దానగుణం కూడా మనలో ఉండాలి, దాతృత్వం కూడా మనలో ఉండాలి, ఆ ప్రేమ కూడా మనలో ఉండాలి. కానీ అన్నీ కూడా ఒక లిమిటేషన్ ఉండాలి. ప్రతిదానికి ఒక క్రమశిక్షణ, క్రమబద్ధంగా ఉండాలి. కీర్తన 50:23, కీర్తన 50:23. స్తుతియాగము అర్పించేవాడు నన్ను మహిమపరుచుచున్నాడు, నేను వారికి దేవుని రక్షణ కనబరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచు. దేవుని మహిమపరచడం ఎలా అనే అంశాన్ని నేను మీకు చెప్తున్నాను కదా. దేవుణ్ణి ఎలా మహిమపరచాలో ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పాను. మీకు అంటే ఏం చెప్పాను? భోజనం చేసినా, పానం చేసినా, మన బ్రతుకు తెరువు కోసం ఏం చేసినా అది దేవుణ్ణి మహిమపరచడం కోసమే చేయాలి. అలాగే మనుషుల్ని కూడా సంతోషపెట్టడం ద్వారా కూడా దేవుణ్ణి మనం మహిమపరిచిన వాళ్ళు అవుతాం అని దేవుడు చెప్తున్నాడు. ఇంకొక అంశం ఏమిటంటే, స్తుతియాగాలు అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు. స్తుతియాగాలు అర్పించేవాడు. ఇవి కాకుండా అంటే పేదలకు సహాయం చేయడం కాకుండా, ఇప్పటి వరకు చెప్పిన విషయాలన్నీ కాకుండా ఇంకొక కోణంలో దేవుని ఎలా మహిమపరచగలమంటే, దేవుని స్తుతులు చెల్లించడం ద్వారా దేవుని మహిమపరుస్తూ ఉంటాం. స్తుతులు చెల్లించాలి దేవుణ్ణి. యాగము, స్తుతి యాగము, స్తుతులు చెల్లించడం ద్వారా నన్ను మహిమపరచండి అని చెప్తున్నాడు. కాబట్టి మీరు ప్రతి విషయంలోనూ స్తుతులు చెల్లించండి. నేను ఆరాధన చేసేటప్పుడు కొద్ది నిమిషాలు స్తుతులు చెల్లిస్తాను. ఎందుకు? మీ చేత కూడా చెల్లించమంటాను. ఎందుకంటే స్తుతులు చెల్లించడం ద్వారా దేవుణ్ణి మనము మహిమ పరుస్తున్నాము. అంతేకాకుండా మీరు ప్రార్థన చేసేటప్పుడు కూడా మీరు 1 గంట ప్రార్థన చేసినప్పుడు 1 అరగంట స్తుతులకు చెల్లించండి. 1 అరగంట కేటాయించి స్తుతుల కోసం కేటాయించండి. మిగతా అరగంట వ్యక్తుల కోసం, నీ కుటుంబం కోసం, సేవకుడి కోసం, సంఘం కోసం కేటాయించండి. అప్పుడు మీ ప్రార్థన పరిపూర్ణం అవుతుంది. తర్వాత ఇంకొక విషయం నేను చెప్తాను మీకు. ప్రకటన గ్రంథము 14:7. ప్రకటన గ్రంథము 14:7. మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. అంటే భయపడడం ద్వారా దేవుని మహిమపరచొచ్చంటండి. అర్థమైందా మీకు? భయపడడం ద్వారా దేవుని మహిమపరచొచ్చంట. దేవుని యందు భయము మనకి జ్ఞానాన్ని కూడా కలగజేస్తుందట. అంటే దేవుణ్ణి మహిమపరచడంలో ఎన్ని రకాలు ఉన్నాయంటే, భోజనం ద్వారా, మనం తినే భోజనం ద్వారా దేవుని మహిమపరచొచ్చు, తాగే పానీయం ద్వారా దేవుని మహిమపరచొచ్చు, చేసే పని ద్వారా దేవుని మహిమపరచొచ్చు, ప్రజల్ని సంతోషపెట్టడం ద్వారా, అంటే ప్రజలకి దాన ధర్మాలు చేసో, లేకపోతే వాళ్ళని ప్రేమించో, లేకపోతే వాళ్ళకి మంచి మాటలు చెప్పో, లేకపోతే వాళ్ళకి సహాయం చేసో, వాళ్ళకి సువార్త చేసో, దేవుని వాక్యం చెప్పో, దేవుని వైపు త్రిప్పి ఆ విధంగా దేవుని మహిమపరచొచ్చు. 5వది స్తుతియాగాలు చెల్లించడం ద్వారా దేవుని మహిమపరచొచ్చు. 6వది భయపడడం ద్వారా దేవుని మహిమపరచొచ్చు. అంటే మనం ఒక వ్యక్తిని చూసి మనం అగగలాడిపోతున్నాం అనుకోండి, ఆ వ్యక్తి సంతోషపడతాడా, కోప్పడతాడా మన మీద? చెప్పాలి. కోప్పడతాడా, సంతోషపడతాడా? మీరు ఏదో ఒక ఆఫీసర్ మీ దగ్గరికి వచ్చాడండి, లేదా మీరు వెళ్ళారు ఆఫీసర్ దగ్గరికి, మీకు ఏదో పెన్షన్ ఏదో రావాలి, లేకపోతే బ్యాంక్కి వెళ్ళారు, లోన్ ఏదో రావాలి. బ్యాంక్ మేనేజర్ దగ్గర మీరు చేతులు కట్టుకుని చాలా ఒబీడియంట్గా, చాలా వినయంగా, విధేయతతో జడుస్తూ, చాలా మర్యాదపూర్వకంగా, గౌరవపూర్వకంగా, వినయపూర్వకంగా అతని దగ్గర మీరు భయపడుతూ ఉన్నారనుకో, అతను మిమ్మల్ని ఆదరపో అంటాడా, మెచ్చుకుంటాడా? చెప్పండి అమ్మా, మెచ్చుకుంటాడు కదా. అదే మీరు చిరాగ్గా వెళ్ళి, మీరు మామూలుగా వెళ్ళి, ఏమండి ఇన్నాళ్ళ నుంచి మీరు చేస్తే చేయండి, లేకపోతే మానండి, ఇన్ని రోజుల అలాగా ఇలాగ అన్నారు, ఏమంటాడు వాడు? వెంటనే
వెళ్ళిపోమంటాడు. అది డౌట్లో ఒకే ఒక మాట, ఎందుకంటే వాడి సంతకానికి అంత విలువ ఉంటుంది కాబట్టి. అంతే, ఏదైనా అంతే. మీరు లోన్ అవనివ్వండి, ఒక ఫంక్షన్ అవనివ్వండి, లేకపోతే ఒక పథకం అవనివ్వండి, ఏదైనా మనం పొందుకునే వాళ్ళ దగ్గర మనం విధేయతగా ఉంటే వాళ్ళు అది రిలీజ్ చేస్తారు. పాస్టర్ అయినా సరే అంతే. నా దగ్గర మీరు నిజమైన ప్రేమ గౌరవం ఉన్నారనుకోండి, నేను మీకోసం కొంచెం కష్టమైనా సరే హృదయపూర్తిగా చేస్తాను ప్రార్థన. ఎఫెక్ట్ చాలా ఎఫెక్టబుల్గా ఉంటుంది. హృదయపూర్తిగా చేసే ప్రార్థనలో చాలా పవర్ ఉంటుంది, చాలా పవర్ ఉంటుంది. బేగ కార్యం జరుగుద్ది. అంటే కొంచెం కష్టమైనా సరే అందరి కొరకు చేస్తాం కాబట్టి ప్రార్థనలు. అందులో కొన్ని విషయాలు ఉన్నాయంటే కొంత క్రిటికల్ పొజిషన్లో ఉన్న వాళ్ళ కోసం మరి కొంచెం ఎక్కువగా చేస్తూ ఉంటాం. అలాగే ఎక్కువగా ప్రేమించారనుకోండి, అది ఆటోమేటిక్గా, అంటే చేయాలని చేయకపోయినా ఎక్కువగా ప్రేమించే వాళ్ళ కోసం కొంచెం ఎక్కువగా మనసు ఉంటుంది. ఇప్పుడు తండ్రికి తల్లికి 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఒక పిల్లవాడు ఏడుస్తారు, కొంతమంది ఏడవరు. ఒకడు ఏడ్చేవాడు ఏం చేస్తారంటే, నాకు వెంటనే నాకు కావాలి కావాలి కావాలని పెడితే వాడు ఎదరకుండా వీడికి తగ్గించేవాడికి పెడత ఎక్కువ పెట్టి, అమ్మ ఏం చేస్తుంటే కొంచెం దాన్ని దాసి వాడు చూడకుండా పట్టుకెళ్ళి వీడికి పెడతదా పెట్టదా? తల్లిదండ్రులు కొంచెం పిల్లలకి ఏడ్చేవాడికి ఒకలాగా, అంటే ఏడ్చేవాడికి ముందు కొంచెం ఎక్కువ పెట్టినా బాగా ఒబ్బడిగా ఉన్నవాడిని చోటను పట్టుకెళ్ళి దాసిస్తారు. అంతే, అది అలాగే ఉంటుంది అది. కాబట్టి ఏదైనా మనం పొందుకునే వాళ్ళ దగ్గర పొందుకునే వాళ్ళు కొంచెం ఇదైతే చూపిస్తే, కొంచెం ప్రేమ చూపిస్తే దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. కొంచెం బతిమాలితే కొంచెం ఇస్తారు, కోప్పడితే మొత్తానికి ఏమైనా అంటారు. అంతే. మనము కోప్పడి ఏమీ సాధించుకోలేం, కానీ బ్రతిమలాడుకుని మనం ఏమైనా. అందుకే మరి గాంధీ గారు మన దేశాన్ని స్వాతంత్ర్యం ఎలా తెచ్చారు? శాంతియుతంగానే. మహాత్మా గాంధీ యుద్ధం చేయలేదు, కోపంతో వాళ్ళు ఎదుర్కోలేదు. శాంతియుతంగా, ధర్మంగా, శాంతియుతంగా పోరాటాలు చేశాడు. వాళ్ళ కొడుతున్నా పడ్డాడు, వాళ్ళ తిడుతున్నా పడ్డాడు, తిరగబడి వెళ్ళలేదు. శాంతియుతంగా దేశాన్ని తీసుకురాగలిగాడు. అలాగే మరి దేవుడి పట్ల కూడా మనం పొందుకోవాలంటే దేవుడి పట్ల మనకు కూడా భయం ఉండాలి. దేవుడి పట్ల మనకు భయం ఉంటే మనం పొందుకుంటాం, తద్వారా కూడా దేవుణ్ణి మహిమపరచగలుగుతాం. తర్వాత ఇంకొక విషయం అక్కడే చదవండి. ఆయన తీర్పు తీర్చి గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలగజేసిన వానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను. దేవుడు చెప్తున్నాడు, తీర్పు తీర్చే గడియ వచ్చింది కాబట్టి ఎవరైతే ఆకాశాన్ని భూమిని సృజించాడో ఆయనకే నమస్కారం చేయండి అని చెప్తున్నాడు దేవుడు. ఎవరికి నమస్కారం చేయమన్నాడు దేవుడు చెప్పండి ఒకసారి అందరూ కూడా. దేవుడు చెప్తున్నాడు వాక్యం, భూమిని ఆకాశాన్ని సృజించిన సృష్టికర్తగా నమస్కరించండి అని ఇక్కడ బిగ్గరగా గొప్ప స్వరం వినబడిందంట. సంఘం అంతా ఖచ్చితంగా ఉండాలి. ఒక 10 మంది ఖచ్చితంగా ఉంటే సరిపోదు. దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా ఖచ్చితంగా ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి. ఎవరు కూడా దేవుడికి విరుద్ధంగా నడుచుకోకూడదు. దేవుడికి భయపడాలి. భయపడడం ద్వారా దేవుని మహిమపరుస్తాం. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మత్తయి సువార్త 5:16. మనుషులు నీ సత్క్రియలను చూసి పరలోకమందున నీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ ఎలుగును ప్రకాశింప. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు వినండి, వాళ్ళతో మీరు కలిసే ఉంటారు, లోకంలో కలిసే జీవిస్తారు. అప్పుడు మీరు ఎలా ఉండాలంటే ఆ ప్రజలందరితోనూ మీ సత్క్రియల ద్వారా, అంటే మీ మంచితనం ద్వారా, మీ మంచి పనుల ద్వారా లోకంలో ప్రజల్లో దేవుని వెలుగు మీరు చూపించాలి. అది మీరు చేయవలసిన పని. అంతే తప్పించి లోకంలోంచి మిమ్మల్ని వేరైపోమని దేవుడు చెప్పట్లేదు. అందరితో కలిసి జీవించండి, కానీ మీరు చేయవలసిన పని ఏంటంటే మీ సత్క్రియల ద్వారా దేవుణ్ణి మహిమపరచండి. అంటే మీ ద్వారా, మీ ప్రవర్తన ద్వారా, మీరు చేసే సత్క్రియలు అంటే మంచి పనుల ద్వారా వాళ్ళకి మీ దేవుడు తెలియాలి. అది కూడా దేవుడి మహిమ కొరకే మీరు చెయ్యాలి. మీరు అవతల వాళ్ళతో సాంగత్యం చేసినా కానీ దేవుని మహిమ కొరకే చెయ్యాలి. అంటే వాళ్ళు మీ మంచితనం చూసి మీ దేవుణ్ణి వాళ్ళు మెచ్చుకోవాలంట. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు లోకంలో ఉన్న ప్రజలు
మీ మంచితనాన్ని చూసి, మీ గొప్పతనాన్ని చూసి, మీ ప్రేమను చూసి మీ ద్వారా వాళ్ళు దేవుని మెచ్చుకోవాలన్నమాట. అబ్బా, వాళ్ళ దేవుడు ఎంత మంచోడో అందుకే వాళ్ళు అంత మంచిగా ఉన్నారు అని ప్రజలు అనుకునేలా మీరు ఉండాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా. 1 పేతురు 3:1 ఇది మీ భర్తల్ని మార్చుకోవడం కోసం చెప్తున్న వాక్యం. ఇది ఎలా అంటే, మీ ప్రవర్తన ద్వారా మీ భర్తను మీరు మార్చుకోవచ్చు అని దేవుడు చెప్తున్నాడు. మీరు ప్రవర్తించే తీరును బట్టి మీ భర్తకి దేవుడు అంటే ఇష్టం లేకపోయినా కానీ మీ భర్త పట్ల మీరు ప్రవర్తించిన తీరును బట్టి మీ భర్తని దేవునిలోనికి మీరు రాబట్టవచ్చు అని దేవుడు ఈ వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి మీరు నేర్చుకున్న ఈ అంశాలన్నీ కూడా, అంటే దేవుణ్ణి ఎలా మహిమపరచాలి అనే అంశాలన్నీ కూడా ఇప్పటి వరకు మీరు నేర్చుకున్నారు. ఒకటి, మనం భోజనం చేసినా దేవుని మహిమ కొరకే చేయాలి, పానం చేసినా దేవుని మహిమ కొరకే చేయాలి, ప్రజలకి దాన ధర్మాలు చేసినా, ప్రజలను సంతోషపెట్టినా అది దేవుని మహిమ కొరకే చేయాలి, స్తుతియాగాలు అర్పిస్తూ దేవుణ్ణి స్తుతించడం ద్వారా కూడా దేవుణ్ణి మహిమపరచవచ్చు. భయపడడం ద్వారా, దేవుడికి భయపడడం ద్వారా కూడా దేవుని మహిమపరచవచ్చు. సత్క్రియలు అంటే మనం లోకంలో జీవిస్తాం, మన అందరిలోనూ జీవిస్తాం, కానీ లోకంలో మనం జీవిస్తూ మన సత్క్రియల ద్వారా, అంటే మన మంచి పనుల ద్వారా ఆ ప్రజలు దేవుణ్ణి వాళ్ళు తెలుసుకోకపోయినా సరే, దేవుణ్ణి వాళ్ళు నమ్మకపోయినా సరే, మన మంచి పనులను బట్టి, మన ప్రేమను బట్టి వాళ్ళు, అబ్బా వాళ్ళ దేవుడు ఎంత మంచివాడురా బాబు, వాళ్ళు ఎంత ప్రేమగా ఉంటున్నారో, ఎంత గౌరవంగా ఉంటున్నారో, ఎంత మంచిగా ఉంటున్నారో అని మంచి పేరు రావాలి. పిల్లలు బట్టే తల్లిదండ్రులు మంచి పేరు వస్తుంది, అవునా కదా? పిల్లలు చెడ్డవాళ్ళు అయితే వాడి కడుపుని ఎలా పుట్టేవరా నువ్వు అని అడుగుతారు. పిల్లలు మంచి పని చేస్తే తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుంది. అబ్బా, వీళ్ళ తల్లిదండ్రులు గొప్పోళ్ళరా బాబు, మంచి పెంపకం పెంచారంటారు. అలాగే మనం కూడా మంచోళ్ళు అయితే దేవుడికి పేరు వస్తుంది. మనం మంచి పేరు తెచ్చుకుంటే లోకంలో యేసు ప్రభువుకి పేరు వస్తుంది. అలా మనం మంచిగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, 10 మందికి సహాయం చేసేవాళ్ళుగా ఉండాలి. ఆ సహాయం కూడా మనల్ని మించిందిగా ఉండకూడదు, దేవుడికి మెచ్చిందిగా ఉండాలి. ఏం చేసినా దేవుడికి మహిమ కొరకు మనం చెయ్యాలి. అది ఈరోజు దేవుడు మరి మనందరితో, మీతో పాటుగా నాతో పాటుగా దేవుడు మాట్లాడాడు. ఇవన్నీ మనం నేర్చుకుందాం. మరి విన్న వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచబడి దేవుడు వీటిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.